డ్రగ్స్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉద్యోగాల కోసము, విద్య కోసము పుట్ట చేతి పట్టుకొని వీటికి వచ్చి నివాసం ఉంటున్నవారు, ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, చదువుకోవడానికి ఆ విద్యార్థి యువకుల తల్లిదండ్రులందరూ కూడా టెన్షన్ గురవుతున్నారు. వాళ్ళు ఇక చదవద్దు, ఉద్యోగాలద్దు, బతుకుంటే బట్టలు నమ్ముకున్నా కానీ ఈ హైదరాబాద్లో చదవద్దు, ఉద్యోగాలద్దు అని చెప్పి తిరిగి రమ్మనే పరిస్థితి, తిరిగి పోలేని పరిస్థితిలో ప్రాణాలు అరిచేలో పట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ పిల్లల యొక్క యోగక్షేమాలు కోరేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా విద్యార్థులని యువత కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అంటే హైదరాబాద్ అంటే డ్రగ్స్కి అడ్డాగా, తాగుబోతులకు అడ్డాగా, మాఫియాలకు అడ్డాగా మార్చినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, దానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటిదానికి అన్నాడు, మొత్తం ఈ కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ వస్తుంది చెప్పి మొత్తం అక్కడ పోతుంది, ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఏంటో. విచ్చలవిడిగా డ్రగ్స్ అంతా నష్టం ఉన్నది, యువత బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. కనీసం దాన్ని నిర్మూలించాలనేటువంటి సోయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సోయి ఉండదు కాబట్టి ఆయన ఒక దండ ఆయనది. ఇది డ్రగ్స్ అయితే ఆయన వేరేనా, దాని దుకాణం వేరేనా, ఏదైనా గాడికి వస్తాను ఒకసారి అది మాఫియా కింద రాదు కదా అది. అంటే అది మన వైన్స్ మాఫియా వేరే నడుస్తుంది, దానిలో వాళ్ళ కుటుంబ సభ్యులే. ఇక్కడ నాకు 112 షాపులు ఉంటున్నాయి, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయనకు పేరుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు 112 షాపులు ఇక్కడ ఆయనకు, మంత్రి అనుచరునికి, మంత్రి బంధువుకు. ఇక్కడనే మరి ఢిల్లీ కూడా టెండర్లు వేసినట్ట. వీళ్ళు ఎక్కడ దేశాన్ని ఇష్టపడతలేరు, మొత్తం దానికి గుత్తాధిపత్యం అయిపోయింది దానికి. వాళ్ళ గతంలో ఉడతా పంజాబ్ అని సినిమా వచ్చింది ఒకసారి. ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, బాగా నచ్చింది ఆ సినిమాది. దానికి అభిమానులు ఎక్కువైపోయారు అప్పుడు. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఉడతా హైదరాబాద్ తీసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే సరైన సినిమా పేరు గుర్తొచ్చింది, ఉడతా పంజాబ్తోని. ఇవాళ పంజాబ్లో ప్రభుత్వం కూలిపోయిందంటే ఈ డ్రగ్స్ ద్వారానే. ప్రభుత్వం కూలిపోయిందండి అక్కడ డ్రగ్స్ ద్వారానే. ఇక్కడి ప్రభుత్వంకి గుణపాఠం చెప్పే కూడా ఈ డ్రగ్స్ దందానే. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. చచ్చిపోతున్నారు పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు టెన్షన్ గురవుతున్నారు. హైదరాబాద్లో మా కొడుకున్నాడా లేదా, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడా లేదా, కష్టపడి సంపాదించి పంపించడం. అందరు ఫోన్లు వస్తున్నాయట. లాస్ట్కు నిన్న ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో 15 మంది ఉద్యోగులు తీసేశారు. 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రగ్స్తో సంబంధం ఉంది, డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి తీసేసారు నిన్న. అంటే ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డగా డ్రగ్స్ దందా అసలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండబట్టుకనే, కేసీఆర్ సన్నిధులు ఉండబట్టుకనే. ఒక్కసారి జగన్ ఏక మళ్ళీ సమీక్ష పెడతారు. మా దోస్తుడు ఒక ఆయన షాపు పోదు, పోమని ఏంటంటే ఛాయ్ లావంటే ఇట్లా ఛాయ్ లావంటాడు. చాలా అంటే నాకు గంట కూర్చుని ఛాయ్ రాదు మన రాదు. ఏందని చెప్పి లాస్ట్గా ఛాయ్ షాప్ అని అడిగిన, ఏంటంటే అన్న ఛాయ్ లావంటే అంటాడు, అంటే ఛాయ్ లేకున్నట్టు, ఛాయ్ లేకున్నట్టు. ఈయన డ్రగ్స్ ఇట్లా కాగానే డ్రగ్స్ కేసు అంటాడు. ఇక పోలీసులకు ఏం చేయకూడనట్టుగా. అంటే ఏం చేయడం ఇక్కడ సమీక్ష పేరుతోని ఊకదంపుడు ఆయన భాష వింటే అబ్బా ఇక కథ అయిపోయిన రేపంచి అనుకుంటాం మనం. ఇప్పుడంటే అలవాటు అయిపోయిందండి, పేకుడు అనే కోతలకు ఎవడు నమ్మతే ఎవడు పడుచుకుంటలేడు. ఈయన 1000 మందితో మీటింగ్ పెట్టిండు, 1000 మందితోని కమిటీ చేస్తాను పని. 1000 మందితోని 1000 మంది కమిటీ దొరకలేదు, 1000 మంది డ్రగ్ తీసుకొని దొరికింది నాకు. 1000 మందితోని
పూర్తిగా నిర్మూలిస్తానన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏం చేసినో చెప్పాలి. అప్పుడు 2017లో ఈ డ్రగ్స్ పేరుతో ఒక సినిమా చూపెట్టినప్పుడైతే ఇక డ్రగ్స్ మొత్తం స్టార్ట్ అయిందిగా 2017లో. ఆ సినిమాలో హీరోలు అంటే అకౌంట్ చదవాలి సార్, పాపం మంచోడు ఆయన హీరో దల్లా పాపం హీరోలకి మొత్తం దీన్ని అసలు ఏం చేయాలో చేద్దాం అనుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసినాడు, ఏం చేస్తున్నాడు ఆయన పల్లె ఏం పని చేస్తున్నాడు, డ్యూటీ ఏం చేస్తున్నాడు, లోపలై ఇంకెన్నో చూస్తామని చెప్పి అన్నాడు. పాప ఈయన చెప్పి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన వేసినట్టు మొత్తం ఉన్న ఫైల్ అనేది తెచ్చాడు. ఈ డ్రగ్స్ ఎవరికి సంబంధం, ఎవరు జిల్లా అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తయారు చేసినాడ. మళ్ళీ కరెక్ట్ 5 రోజులు ఫోన్ చేసినాడు, నీకు ఏం పని లేదా, నీకు గదే పని అన్నాడట. వాళ్ళ ఇంకా వేరే పని లేదు, డ్రగ్స్ కోసం గదే పని గదే కేసు నీకు అభిపింది, వేరే పని చేయమన్నాడు కదా. ఆయన ఫైల్ మూసుకున్నాడు. ఆయన మూసుకోవాలంటే ఆ హీరో ఏం చేసాడు, పోయింది. ఆయన డిపార్ట్మెంట్ ఢిల్లీ పోయింది, ఇక లేడీ ఆయన డైరెక్టర్ ఉంటుంది ఢిల్లీ పోయాడు. అంటే కేసీఆర్ సార్ విలన్ వేషాలతోని ఆ హీరో పట్టలేక పీకింటి కంచిగా. అంటే ఏ కేసు అయినా కూడా ఒక అల్చల్ చేస్తాడు, మళ్ళా దాని గురించి మళ్ళీ మాట్లాడాడు, దాన్ని చూడాడు, దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే తవ్వుత ఢిల్లీ అయినా కూడా వాళ్ళే ఉంటారు. అలా ఏదైనా దొంగతనం కూడా వాళ్ళే ఉంటారు లాస్ట్. మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసిన 3 రోజుల నుంచి. మరి రాత్రి కూడా కలవడతా కావచ్చు, ఆ కలవడ్డగానే పబ్లిక్ దాడి అంటారు, కలవడ్డగానే మనకు తెల్ల డ్రగ్స్ కేసు పేపర్ హెడ్లైన్స్ వస్తుంది, మనకు కనబడదు అది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నారు 2015 నుంచి ఇది తీవ్రమైన సమస్య, అంతకుముందు ఉండొచ్చు. 2015 నుంచి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినప్పుడు అసలు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం పొడుస్తున్నావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 2017లో విచారణ ఏమైంది, అప్పుడు చాలా మందిని గుర్తించమన్నారు, కొన్ని పేర్లు లీక్ ఇస్తేవి అన్న పనుల పేర్లు అన్ని లీక్ ఇస్తాడు, లేకపోతే పైసలు ఇచ్చిన అందరి పేర్లు లీక్ ఇస్తాడు పేపర్లకు టీవీలకు. తెల్లారి మధ్య పొట్టు కూడా పైసలు ఇస్తారు, వాడు మధ్యవర్తి పోతాడు, మీడియేటర్ పోతాడు, బ్రోకర్ పోతాడు, పైసలు చంపుకుంటాడు, తెల్లారి కేసు కథం దుకాణం బంద్. మరి 2015 నుంచి డ్రగ్స్ కేసు విచారణలో నువ్వు సాధించింది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కెల్విన్ ఎవరు ఉండే ఆయన బతకొచ్చారు, అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నామన్నారు, కస్టడీ తీసుకుంటామన్నారు, ఆయన చాలా పేర్లు చెప్పిండు అన్నారు, ఆ పేరు మీద విచారణ చెప్తున్నాడు, ఒక్కరు అరెస్ట్ చేయాలి. మన తర్వాత మరి కెల్విన్ భాష వేరే భాష రాలేవచ్చు కేసీఆర్ సార్, ఆ భాష రాలేదు, మరి ఇది అర్థం కాలే. ఏం చేసిండు, అరెస్ట్ చేసిండు, కథ వదిలిపెట్టిండు. ఆయన ఏమైంది అంటే ఎవరి పేర్లు వచ్చినాయి, ఎవరు విచారణ చేసినావు, ఎవరెవరు టెస్టులు చేసినావు, ఎవరికి డ్రగ్స్ తో సంబంధం చెప్పి బయట పెట్టినావు, ఏం చేయలే, కథ పనిచేసినప్పటి 2017లో. దాని చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు అన్నాడు, అది వేది. దాని తర్వాత ఈడీ ఎంటర్ అయింది. దీనిలో ఈడీ ఎంటర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈడీ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ డ్రగ్స్ కేసు సంబంధించి పూర్తి వివరాలు మాకు అందించండి, దీని మీద మేము కూడా విచారణ చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కనీసం పట్టించుకోలే. ఈడీ అధికారులను లాస్ట్ పట్టించుకోకుంటే హైకోర్టులో పిటిషన్ వేసారు ఈడీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఇది చాలా సీరియస్ కేసు. ఇది డ్రగ్స్ తో పాటు టెర్రరిజానికి, ఇతర దేశ విద్రోహ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సంబంధాలతో కూడినటువంటి సమస్య. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు, ఆధారాలు ఇస్తారని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు ఈడీ అధికారులు. హైకోర్టు సీరియస్ చెప్పింది, వెంటనే వాళ్ళకు కావలసిన ఆధారాలు ఇవ్వండి ఇవ్వని చెప్పి
20లో పిటిషన్ వేసారు హైకోర్టులో. 2020లో మార్చిలో ఈడీ అధికారి పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 2న ఈడీ కోరిన విధంగా ఛార్జ్ షీట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఎఫ్ఐఆర్ కానీ డిజిటల్ రికార్డులతో సహా అన్ని పత్రాలను అన్ని రికార్డులను మొబైల్తో సహా పట్టుబడ్డ నిందితుల యొక్క మొబైల్ రికార్డుతో సహా అన్ని పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకు అందించాలని చెప్పి ఇలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే తిరిగి కోర్టును ఆశ్రయించాలని చెప్పి హైకోర్టు ఇచ్చింది. ఈడీ కోరిన విధంగా అన్ని ఆధారాలు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఇవ్వకుంటే మళ్ళీ తిరిగి కోర్టుకు వచ్చే అవకాశం ఇస్తామని చెప్పి ఈడీ తరఫున ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 ఆదేశాలు ఇస్తే ఇప్పటి 4 రోజులు దాటింది. ఏం చేసిందంటే ఒక 800 పేజీల విచారణ నివేదిక ఇచ్చేసి 800 పేజీలుగా రోజు కూడా చదవాలంటే చదివితే మోసకొస్తారు. ఇక పనికిరాని అన్ని ఇచ్చారు. ఇక అసలు ఇయ్యరు. ఇక పనికిరాని ఏవి పనికిరాని అన్ని ఇచ్చారు, అసలు ఇయ్యరే. ఇవాళ మళ్ళీ ఈడీ అధికారులు ఏం చేశారు? కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసారు. మన హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ చేశారు. వేస్తే 490/2022 పేరుతోని 490/2022 పేరుతోని సిఎస్ కు ఎక్సైజ్ కమిషనర్ కు వాళ్ళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిన్న మొన్న జారీ చేశారు. కంటెంప్ట్ నోటీసు జారీ చేసింది నిన్న. అంటే రాష్ట్ర ముఖ్య స్పష్టం చేయాలి, నీకు ఆధారాలు ఇవ్వడానికి నీకు ఇబ్బంది ఏంది? నువ్వు విచారణ చేస్తా అని చెప్పి కోతలు కోస్తేవి. అసలు డ్రగ్స్ విషయంలో నీకేం ఇబ్బంది ఏంది నాకు చెప్పాలి. రాష్ట్ర ముఖ్య 2015 నుంచి ఇప్పటి వరకు నువ్వు సాధించింది ఏంది? ఎంతమంది వసూలు వేసుకుంటావు? నువ్వు ఈడీకి ఆధారాలు ఇవ్వకపోవడం కారణమైంది. నువ్వు చక్కగా వీక్తే వాళ్ళు ఏమడగారు. నువ్వేం వీక్తలే కాబట్టి, నువ్వేం బొరుతలే కాబట్టి, నువ్వు పట్టించుకుంటలే కాబట్టి, నువ్వు దీనిలో డ్రగ్స్ పెద్ద పొట్టు చంపుతున్నావు కాబట్టి ఇలా ఈడీ ఎంటర్ అయింది. ఆధారాలు ఏమంటే ఈడీకి సహకరించబడడానికి సంబంధం లేదు. అసలు కారణమైంది హైకోర్టు నోటీస్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా నువ్వు ఇస్తారు అంటే దీనిలో ఏదో మతలబు ఉన్నది. అయితే మీ కుటుంబాలకైనా సంబంధం ఉండాలి, లేకపోతే మీ పార్టీ నాయకులకైనా సంబంధం ఉండాలి, పెద్ద పెద్ద వ్యక్తులతోని వాళ్ళ దగ్గర పుట్టుబడి పైసలు సంపడం ఉండాలి. ఎవరు ఉండాలి? డ్రగ్స్ కు సహకరిస్తే, ఆ దందాకు సహకరిస్తే దేశద్రోహమే. వాళ్ళ తాలిబాన్ల చరిత్ర తెలుసు మనకు. తాలిబాన్ లేదని మొత్తం దీని ద్వారా దాన్ని ఏమంటారు? ఓపియం, నల్లమందు అంటారు. ఆ నల్లమందు ద్వారానే లక్షల కోట్ల ఆదాయం చంపుకున్నారు వాళ్ళు. ఒక దేశాన్ని పాలించే స్థాయికి వచ్చినట్టే అదే. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పలపాలెం జీతాలు ఇవ్వలేడు ఈ సంవత్సరం. ఈ నెల వాళ్ళు ఎంత డేట్ ఇవ్వాలి? 8వ తారీఖు. ఇప్పుడు జీతాలు ఇవ్వాలి. ఇవాళ మెసేజ్ పంపుతారు కొంతమంది. ఏది నిర్మలలో పంపారు, జగిత్యాలలో పంపారు, కర్మేరులు పంపారు, కామారెడ్డిలో పంపారు, భద్రాద్రి కొత్తగూడెంలో పంపారు, యాదాద్రులు పంపారు. పెద్దపల్లి రాలేదు, కొమరమి మసిలాబాద్ రాలేదు, సూర్యాపేట రాలేదు, మేదక్ రాలేదు, జీతాలు రాలే. అంటే ముఖ్యమంత్రి దందేసి తాలిబాన్లను స్ఫూర్తి చేసుకొని తాలిబాన్లు గిట్ట చంపారు, పొట్టుపొడుకు రాష్ట్ర దేశాన్ని వాలిస్తారు. మరి దీని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్కమ్ వస్తుంది నాకు అర్థం కాలే. జీతాలు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, పెన్షన్లు ఇచ్చే స్థాయి లేదు కాబట్టి, ఉద్యోగులకు అది పిఎఫ్ జీపీఎఫ్ అది ఇస్తలేడు, వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తలేడు, ఇప్పుడు కూడా ఏమి ఇస్తలేడు. కానీ నువ్వు డ్రగ్స్ కి సంబంధించి నువ్వు సహకరించబడడం కారణం ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అలా గతంలో ముంబైలో నాకు గుర్తు, ముంబైలో ఇట్లా పెట్టినప్పుడు అంత విదేశీ తీవ్రవాదులు టెర్రరిస్టులకు సంబంధాలు ఉండే. ఒక సినిమా యాక్టర్ లేకుండా వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టే ఎవరికి సంబంధం అంటే ఫలానా ఉగ్రవాదంతో దావూద్ ఇబ్రాహిం అట్లా పెద్ద పెద్దతో సంబంధాలు అనుకుంటారు. మన ముఖ్యమంత్రి పెద్ద పెద్ద సంబంధాలు పెంచుకోవాలనుకుంటున్నారు. అసలు ఎవరు వ్యక్తి ఎవరు దిగుతలేదు. ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు డౌట్. ఎందుకంటే మొన్నదాకా తిరిగొచ్చిండు, ముంబై వేయండు, చెన్నై వేయండు, యూపీ రానే యూపీకి, ఢిల్లీ వేయండు, కలకత్తా వేయండు,
ఆ కొడుకు అమెరికా వేయండు, అది అగ్రిమెంట్లు వేయమని, మరి వేరే అగ్రిమెంట్లు వేయమని పోయిండు. వీడు ఎవరు నడుచుకుంటుందని చెప్పి అంతర్జాతీయ సంబంధాలను పెంచుకోవడానికి ఈ డ్రగ్స్ దందానికి పోషిస్తున్న అనుమానం వస్తుంది నాకు. వాళ్ళు చేసేది లేదు, పట్టుకునే వాళ్ళ నుంచి కాబట్టి శాంపుల్ తీసుకోవాలి. ఇంతమంది తీసుకున్నాడు ఇంతవరకు ఏం లేదు. ఇలా మొన్న జరిగిన సంఘటన ఏం చేస్తారంటే ఒక తెలివిగా, అంటే బాగా పెద్ద దీంట్లో తప్పించుకుంటున్నా పర్ఫెక్ట్. మొన్న జరిగిన కేసును రెండు రకాలు చూడాలి మనం, పబ్బు డ్రగ్స్. మరి పబ్బు అర్ధరాత్రి దాకా నడుస్తున్నాడు, నిన్న నడుపుతారు ఏమన్నా ఆ రాత్రి ఎందుకు కలొచ్చిందో మరి, అప్పుడప్పుడే కలొచ్చింది మరి పోయి పబ్లో దాడి అని చెప్పి. ఇది నిన్న మొన్న స్టార్ట్ అది కాదు, అది ఆ బంజారాహిల్స్ జూబ్లీ దగ్గర అంతా పబ్బులే. ఒక పిల్లలు ఫంక్షన్లు కానీ అన్న గుళ్ళల్లో చిన్న డీజే పెడితేనే డీజే పర్మిషన్ దారా అంటారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి చెవులను పోతే ఆ పక్కింటి మొత్తం ఇల్లు దుమ్ దుమ్ అంటే ఇట్లా ఇల్లు ఆ ఇల్లు ఉంటుందా పిక్తా తెలియదు. ఆ రోడ్డు మీద వెహికల్స్ పోతే కూడా శబ్దాలు వస్తున్నాయట. మరి అర్ధరాత్రి పబ్బులకు పర్మిషన్ ఇచ్చింది ఎవడు చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి. పబ్బులు నీయే కదా, మీ అంచర్లే కదా, మీ దోస్తులు, మీ అంత రక్త సంబంధికులే కదా. అదిగా ఈ వైన్స్ దంతా మొత్తం మీ కుటుంబం అదేంటి వంశపారి దాన్ని ఏమంటారు, ఏమంటారా వంశపారంపర్యం ఉంటుంది దంతా, వారసత్వం. బాగా కరెక్ట్ చెప్తారు మీరు, చూసి ఉన్నారు. వారసత్వ వ్యాపారం అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.